నానా నాన్న ఏంటన్నా? వెళ్ళొస్తున్నా ఎక్కడికి? మన ఇంటికి. ఏమని? అదే నాన్న, తను ఇక్కడ చేయలేకపోతుందని. ఏంటమ్మా నీ బాధ? చెప్పు తల్లి. ఏరా నువ్వన్నా మాట్లాడు. నీకు ఎంతకాలం చేయాలి, నేను ఇంకెంతకాలం చేయాలి అనుకుంటున్నా. నీకు ఇక్కడ జరిగిన అవమానం ఏమన్నా ఉందా? నా కూతురు లాంటి దాన్ని చెప్పు. నీకు వచ్చిన బాధ చెప్పండి. మేము మీతోనే ఉండలేము. ఉండకూడడానికి కారణం చెప్పండి. మీరంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? చెప్పొచ్చు కదండి. వాడు కొడుకుగా చెప్పలేడు. ఆలోచించవే కొంచెం. దయచేసి కారణం చెప్పు. మీరు ఉంటే మాకు డిస్టర్బ్ అవుతుంది. కొంచెమైనా ఆలోచించు. అక్కడ ఒకటి మాట ఇక్కడ ఒకటి మాట చెప్తావు. ఎక్కడ మాట్లాడినా మీరు ఇంట్లో ఉండండి. నేను వెళ్ళిపోతాను. వద్దండి, మీ ఇంట్లో మీరే ఉండండి. మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. అమ్మా అమ్మా ఒక నిమిషం. ఈ చేతులు చాలు. వద్దండి, ఈ మాటలు మాకు వద్దు. విని 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 నిసిపోయాను. ఇంకా నా వల్ల అవ్వదు. చెప్పొచ్చు కదండి మీరు. సెటిల్ వెళ్తానే. చెప్పండి. నేనేమన్నా మార్చుకునే పద్ధతి ఉంటే మార్చుకోవడం ప్రయత్నం. ఏం లేదండి, రండి. ఒక్క నిమిషం. కాస్త టీ తాగండి వెళ్ళండి. టీ వద్దు, ఏమీ వద్దు. రండి రండి. ఏంటమ్మా? నాన్న క్షమించండి మామయ్య గారు. పర్లేదు మా పర్లేదు. నువ్వు తప్పనిసరి వస్తావని నాకు తెలుసు. ఓకేనా? ఓకే, రెస్ట్ తీసుకోండి. పాత తరం వాళ్ళని గౌరవించే రోజులు మళ్ళీ వచ్చాయి అనడానికి నాకదే నేను నిజంగా చాలా అదృష్టవంతుడు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాదాలు.